మీ టూత్ పైన ఇలా ఒక క్యాప్ ఉందా? అది గనుక ఎప్పుడైనా ఊడిపోతే వెంటనే డెంటిస్ట్‌ని కలవండి. ఎందుకంటే జనరల్లీ అది ఊడిపోయినప్పుడు మీరు ఒక 2-3 డేస్ గ్యాప్‌లో గనుక ఫిక్స్ చేయించుకుంటే నో ప్రాబ్లమ్. అలా కాకుండా మీరు 1 వీక్ అని, 2 వీక్స్ అని అలా డిలే చేసే కొద్దీ ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఆ క్రౌన్ అనేది ఫిక్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే జనరల్లీ మీ న్యాచురల్ టీత్ ఏవైతే ఉంటాయో అది ఎప్పుడు ఒకే పొజిషన్‌లో ఉండవు. అది కాస్త కాస్త మైక్రోన్ లెవెల్ మూవ్‌మెంట్స్ అనేది కొంచెం కొంచెం జరుగుతూనే ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే ఈ మీ క్యాప్ కోసం ఉన్న పన్నుంది కదా! అది పైనంతా ఖాళీ ఉంది కాబట్టి, అది వెనక్కి వాలటమో, లేదా ముందుకి వాలటమో, లేదా సూప్రా ఎరప్షన్ అంటారు. ఓకే. అంటే ఆపోజిట్ టూత్‌తో కాంటాక్ట్ అవ్వడం కోసం అది ఒకవేళ పైన పన్నయితే కిందకి రావటం, కింద పన్నయితే పైకి రావటం అలా జరుగుతూ ఉంటుంది. సో, ఇప్పుడు మీరు డిలే చేసినాక వెళ్లారనుకోండి డెంటిస్ట్ దగ్గరికి, ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ అది మళ్ళీ ఫిక్స్ చేయడం చాలా కష్టం ఆ పొజిషన్‌లో. ఓకే. సరే పోనీ బలవంతంగా ఫిక్స్ చేసినా కూడా ఏమవుతుందంటే, అది ఆపోజిట్ టూత్‌తో ఎక్కువ బైట్ అయ్యి, ఎక్కువ బైట్ ఫోర్స్ వల్ల మీకు మళ్ళీ అక్కడ టూత్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆ క్రౌన్ ఏదైతే ఫిక్స్ చేసారో అది తీసేసి మళ్ళీ రీప్రిపరేషన్ చేసి మళ్ళీ కొత్త క్రౌన్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్.